నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఒక పక్కేమో ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాము అంటారు. మళ్ళీ మండలిలో పట్టుబట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తారు. కనీసం అక్కడికైనా సరిగ్గా వచ్చి చర్చల్లో పాల్గొంటారా అంటే అది లేదు. అర్థవంతమైన చర్చలు జరుపుదామంటేనేమో శాసన మండలి బాయ్కట్ చేస్తున్నారు. ఒక పక్క అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపైన మాట్లాడకుండా అర్థం లేని ఆధారాలు లేని హెరిటేజ్ గురించి మాట్లాడదామని మండలిలో పట్టుబడుతున్నారు. అసలు వైసీపీ వైఖరిని ఏ విధంగా చూడాలి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఓవరాల్ గా వైసీపీని చూస్తుంటే అసలు ప్రజా సమస్యల కన్నా కూడా వాళ్ళపైన వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడం, అది పక్క వాళ్ళ మీద తోసేయడమే జరగాలి అన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బయట మీడియా ముందు మాట్లాడటం వేరు, అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు అంటే అక్కడ ఎన్ని గొడవలు ఉన్నా కూడా ప్రజల సమస్యలపై ప్రధానంగా చర్చించాలి. అలాంటి ప్రీషియస్ టైంలో కూడా వీళ్ళు అర్థవంతం లేని, ఆధారాలు లేని వాటి గురించి మాట్లాడదాం, టైం వేస్ట్ చేద్దాం అంటున్నారు. అసలు ఏ విధంగా చూడాలంటారు వీళ్ళ వైఖరిని? మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించింది చాలా వాల్యుబుల్ అంశం. అది 11 మంది శాసనసభ్యులు నెగ్గిన వైసీపీ శాసనసభ పక్షం ఎన్నికలు పూర్తయ్యి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి దాదాపుగా 19 నెలల కాలం పూర్తయి 20 నెలలు నడుస్తున్నా కూడా ఆ ప్రమాణ స్వీకార సందర్భంగా ఒకసారి, గత సంవత్సరం గవర్నర్ అడ్రస్ సందర్భంగా ఒక 11 నిమిషాలు, ఈ సంవత్సరం గవర్నర్ అడ్రస్ సందర్భంగా ఒక 11 నిమిషాలు మాత్రం వాళ్ళు సభలో పాల్గొని మిగిలిన అన్ని సందర్భాల్లో ఎంత అర్థవంతమైన చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నా సరే శాసనసభకు హాజరు కావటం. కానందుకు వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి అంటే 11 స్థానాలే దక్కినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది, పనిమంతుడికి, ప్రజల తరపున పోరాడే తత్వం ఉన్నవాడికి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే పరిజ్ఞానం ఉన్నవాడికి, ప్రభుత్వాన్ని నిలదీసైనా సరే సమాధానం రాబట్టాలనే పోరాట తత్వం ఉన్నవాడికి సంఖ్యాబలం అనేది అసలు ప్రశ్నే కాదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అనేది అదొక కుంటి సాకే తప్ప అసలు సిసలు పోరాట యోధులకి, అసలు సిసలు ప్రజాస్వామ్యవాదులకి సంఖ్యాబలం అనేది అసలు ప్రస్తావనే కాదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం చాలా రాజకీయ పక్షాలకు సంబంధించిన ఒక్కొక్క శాసనసభ్యుడు, ఇరువురు శాసనసభ్యులు కూడా సభకు ప్రాతినిధ్యం వహించింది మనం చూసాం. 1999 ఎన్నికల నాడు కమ్యూనిస్ట్ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. మరి 2004 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. అంతకు ముందు నుంచి కూడా సిపిఐ ఎంఎల్ పార్టీ ఉండేది. ఓంకార్ గారు, గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు ఒక్కొక్కరిలే ఉండేవాళ్ళు. లోక్ సత్తా పార్టీ తరఫున జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే ఉండేవారు. వాళ్ళెవరు మా పార్టీ తరఫున ఎక్కువ మంది సంఖ్యాబలం లేదు కాబట్టి మేము సభకు హాజరు కాము, మా పార్టీ తరఫున ఎక్కువ మంది ప్రతినిధులు లేరు కాబట్టి మేము సమస్యల గురించి ప్రస్తావించమని చెప్పని అనుకోలే. ఎంతమంది సభ్యులున్నా సమర్థంగా వాళ్ళ వాదన వాళ్ళు సభలో వినిపించారు, ప్రభుత్వాలను నిలదీశారు, సమస్యలను ఎత్తి చూపారు, ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నించారు, ప్రభుత్వంలో జరిగే అవినీతిని, లోపాలని సభ దృష్టికి తీసుకొచ్చారు, ప్రభుత్వాల నుంచి సమాధానాలు రాబట్టారు. మాకు ఈ స్థాయి సంఖ్యాబలం ఉండాలని చెప్పని వాళ్ళు కోరుకోలే. అవి ఉంటేనే మేము పనిచేస్తామని చెప్పని గొంతెమ్మ కోరికలు వాళ్ళు కోరలా. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఆయన అసలు సిసలు ఇనేబిలిటీ వేరే. ఆయనకి ఎలక్షన్స్ ముందు వై నాట్ 175 అని చెప్పని విరవీగాడు. నాకే కాక 151 మంది సంఖ్యాబలం ఉంది, అటువైపు నుంచి ఇంకొక 5గురిని నాలోకి లాగేసుకున్న 4 తెలుగుదేశం వాళ్ళని, ఒక జనసేన సభ్యుని కూడా, ఇవాళ 156 మంది సంఖ్యాబలం నా దగ్గర ఉంది, అటువైపు మొత్తం కలిపితే 19 మంది మిగిలారు అని చెప్పని వాళ్ళని అవహేళన చేశాడు. బాడీ షేమింగ్లకు పాల్పడ్డారు, వ్యక్తిత్వాలకు పాల్పడ్డారు. అదే క్రమంలో ఇష్టారీతిన తన పాలనా హయాంలో వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు, అవినీతికి, అక్రమాలకి, బంధుప్రీతికి, అరాచకాలకి, ఆక్రమణలకు పాల్పడ్డారు, వ్యవస్థల్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేశారు. ఇవాళ అవన్నీ ఈ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలతోటి వెల్లడవుతా ఉన్నాయి. పైగా ఈ అధికార కూటమి చూస్తే 164 మంది సంఖ్యాబలంతో ఒక కొండలాగా కనిపిస్తా ఉంది. అంతటి సంఖ్యాబలంతో ఉన్న ఆ అధికార పక్షాన్ని అదే క్రమంలో ఆ రోజు ఒక రకమైన అహంకారంతో బరితెగించి తన సభ్యుల చేత తాను చేయించిన అవహేళనలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో తన పాలనా హయాం నాటి వైఫల్యాలు, అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వీటి గురించి ప్రశ్నిస్తే, ప్రస్తావిస్తే సమాధానం చెప్పలేక ఎక్కడ నీళ్లు నవలాల్సి వస్తుందో ఆ రోజు వాళ్ళందరి మీద ఇరుచుకుపడి ఒక్కొక్కరిని బాడీ షేమింగ్లు చేసిన నేపథ్యంలో ఇవాళ అటువైపు నుంచి తోటాలాంటి మాటలు వస్తే సమాధానాలు చెప్పలేని నిస్సహాయుడు కాబట్టి, ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొనే స్థైర్యం లేక వెన్నుచూపి పారిపోతున్న దానికి ఒక వంక ప్రతిపక్ష హోదా అని చెప్పని. తన పిరికితనాన్ని కవర్ చేసుకోవడానికి ప్రతిపక్ష హోదా అనేది ఒక సాకు. అది ఇస్తే వస్తా, సరే అది ఇస్తే వస్తా అంటున్నావు, కానీ కౌన్సిల్లో ఆల్రెడీ ఉంది కదా మీకు. మరి కౌన్సిల్లో ఉన్న ఈ సంఖ్యాబలం ఇవాళ కౌన్సిల్లో
ఆరోగ్యకరమైన చర్చ జరిపి ప్రభుత్వాన్ని నిలదీసే ఆస్కారం ఉన్న దగ్గర నిన్న ఇవాళ ఏం చేస్తున్నారు? 14వ తారీఖు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబడి ఉంది. బడ్జెట్ గురించి చాలా అర్థవంతమైన చర్చ జరగడానికి ఆస్కారం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఇవాళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏ హెడ్కి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయింపులు చేశారు, బడ్జెట్ ప్రపోజల్స్ వాస్తవంగా ఎంత అలొకేషన్ జరిగినాయి, అందులో ఎంత ఖర్చు పెట్టారు, మీరు పలానా హెడ్కి ఇంత ప్రతిపాదించారు, ఇంతే కేటాయింపులు చేశారు, ఇంతే ఖర్చు పెట్టారు అని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే బడ్జెట్లో. మళ్ళీ ఇప్పుడు 26-27 ఆర్థిక సంవత్సరంలో మీరు అదే హెడ్ మీద ఇన్ని ప్రతిపాదనలు చేశారు. మీ నేపథ్యం చూస్తే మీరు గత సంవత్సరం ప్రతిపాదించిన మాత్రం ఖర్చు చేయలేదు, ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు ఇంత ప్రతిపాదనలు చేశారు అని చెప్పని ఒక ఆరోగ్యకర చర్చతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాలకి ముచ్చెమటలు పట్టించిన చర్చలు చాలా చూసాం మనం. మరి అటువంటి ఆస్కారం ఉంది కదా. మీరు రెవెన్యూ లోటుని ఇంత చూపిస్తా ఉన్నారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంత కనిపిస్తూ ఉంది, మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు గత సంవత్సరం 40,000 కోట్లు చూపించారు, ఈ సంవత్సరం 51,000 కోట్లు చూపిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 40,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఏ రంగాల్లో ఖర్చు పెట్టారు? ఈ సంవత్సరం ప్రతిపాదిస్తున్న 51,000 కోట్లు ఏ రంగాల్లో ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? ఇట్లా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరపడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ వదిలేసేసి ఒక పసలేని అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, మేము ఇటు అసెంబ్లీకి వెళ్ళట్లా, మీరు కౌన్సిల్కి వెళ్తున్నారు, కౌన్సిల్లో మిమ్మల్ని ఈ కల్తీ నెయ్యి అంశం గురించి ప్రస్తావిస్తారేమో కాబట్టి మీరు ముందే ఎదురుదాడి చేయండి. ఏం ఎదురుదాడి చేస్తారు? ఇవాళ ఇందాపూర్కి హెరిటేజ్కి మధ్య లావాదేవీలు ఉన్నట్టుగా మనకి తేటతలం అవుతుంది కాబట్టి ఇవాళ ఇందాపూరు టీటీడీ టెండర్ దక్కించుకొని ఉంది కాబట్టి ఇందాపూర్ని ఒక బోలేబాబా డైరీ టైప్లో పోర్ట్రేట్ చేసేసి అటువంటి ఇందాపూర్తో హెరిటేజ్ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంది కాబట్టి అడల్టరేటెడ్ నెయ్యి సరఫరాలో చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పని గోల్ చేసేయండి. అంటే 2019-24 మధ్యకాలంలో ఇందాపూర్ డైరీ టెండర్లలో పార్టిసిపేట్ చేసింది, కానీ ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్కి మధ్య నెయ్యి కొనుగోలు అమ్మకాల ఒప్పందాలు లేవు. ఇందాపూర్ డైరీ తయారు చేస్తున్న కొన్ని ప్రోడక్ట్స్ హెరిటేజ్ కొనుగోలు చేసి తమ బ్రాండ్ పేరిట మార్కెట్ చేస్తున్నారు. ఆ మార్కెట్ చేసే క్రమంలో కూడా వాళ్ళు ఆ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, మార్కెటింగ్ బై హెరిటేజ్ డైరీ అని చెప్పని స్పష్టంగా ముద్రించి ఆ ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నారు. ఇదేమి మార్కెట్ యుగంలో కొత్త కాదు. చాలా సంస్థలు తమకున్న మార్కెట్ తమ క్లయింటేల్ అవసరాల రీత్యా తమ సంస్థ ద్వారా జరిగే ఉత్పత్తి సరిపోదు అనుకుంటున్నప్పుడు వేరే సంస్థల నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళ క్లయింటేల్కి మార్కెటింగ్కి వినియోగించుకుంటారు. ఇవాళ పన్నీరు, చీజ్ లాంటి ప్రోడక్ట్స్ ఇందాపూర్ నుంచి హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది బోలేబాబా డైరీ లాంటి 1 లీటర్ పాలు ప్రొక్యూర్ చెయ్యని సంస్థకి కేటాయింపులు చేసిన ధర్మకర్తల మండలి ఆ రోజుల్లో ఇవాళ సెకండ్ లార్జెస్ట్ డైరీ అయిన ఇందాపూర్ డైరీని బోలేబాబా డైరీ సరసన కట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమూలు ఫస్ట్ లార్జెస్ట్ డైరీ ఇన్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ డైరీ ఇందాపూర్ డైరీ. వాళ్ళు లక్షలాది లీటర్ల ఆవు పాలని ప్రొక్యూర్ చేస్తున్నారు, లక్షలాది లీటర్ల పాలని ప్రాసెస్ చేస్తున్నారు, వాళ్ళు టన్నుల కొద్దీ డైరీ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. NDDB నామ్స్కు అనుగుణంగా సరైన ప్రమాణాలు పాటిస్తున్న సంస్థల్లో ఇందాపూర్ డైరీ ఒకటి. ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ మాత్రమే కాదు, ఇందాపూర్ డైరీ నుంచి అమూల్ కొనుగోలు చేస్తుంది, మదర్ డైరీ కొనుగోలు చేస్తుంది, బ్రిటానియా కొనుగోలు చేస్తుంది, మరి పతంజలి కొనుగోలు చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఇందాపూర్ డైరీ నుంచి డైరీ ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారు. మరి ఇందాపూర్ డైరీ అడల్టరేటెడ్ అయితే ఒకనాడు రాష్ట్రంలో ఉన్న సంగం డైరీని, విజయాని, విశాఖ డైరీని, మోడల్ డైరీని కూడా నిర్వీర్యం చేసి మరి అమూల్ని ప్రోత్సహించాలని చెప్పని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి అదే ఇందాపూర్ నుంచి ఇవాళ డైరీ ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్న అమూల్ గురించి కూడా ఇవాళ హెరిటేజ్ వంక చేసిన కామెంట్లు చేయగలిగే స్థైర్యం జగన్మోహన్ రెడ్డికి ఈ సోకాల్డ్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు ఉందా? నిన్న చూసాం బొత్స సత్యనారాయణకు ఉన్న పరిజ్ఞానం ఏంటి, ఎంతగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది. నెయ్యి ప్యాకెట్ అని చెప్పని ఇందాపూర్ డైరీ నుంచి కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తుంది హెరిటేజ్. ఒక చీజ్, ఆ చీజ్ ప్యాకెట్ని అటు వెనక నుంచి బొత్స సత్యనారాయణకి ఇస్తున్న అతను చెప్తున్నాడు, ఈ ముందున్న చీజ్ అనేది కనిపించకుండా వెనక వైపు పట్టుకో అని చెప్పని. ఈ బొత్స సత్యనారాయణ ఆ తడబడి ఆ తొందరపాటులో ఈ ముందు వైపు కూడా మీడియాకు చూపించేశాడు. అది క్లియర్గా చీజ్ అంటే చీజ్ని నెయ్యిగా భ్రమింపజేసే ప్రయత్నం చేయటం. మీడియా ముందే అంటే మీడియా ముందు డిస్ప్లే చేస్తున్న ప్యాకెట్ కూడా నెయ్యి ప్యాకెట్ కాకపోవటం. ఆ చీజు
మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, మార్కెటింగ్ బై హెరిటేజ్ అని ఉంది. అంటే వాళ్ళు ఏం దాచుకోలేదు అక్కడ. ఇందాపూర్ నుంచి మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పని కంపెనీయే స్పష్టంగా ప్రకటన ఇచ్చింది కదా. ఇదే క్రమంలో చీజ్ కాదు కదా టీటీడీకి సప్లై చేస్తుంది, టీటీడీకి సప్లై చేస్తుంది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఇందాపూరు తాను స్వయంగా ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్ సప్లై చేస్తుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, నిన్న టీటీడీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి ధర్మకర్తల మండలి సడలించిన టెండర్ నిబంధనలు మళ్లీ తిరిగి కఠినవతరం చేశాం. ముఖ్యంగా 1500 కిలోమీటర్ల వరకు ఉన్న డైరీల నుంచి ప్రక్రియ చేయడం అనే నిబంధన కఠినతరం చేసి 800 కిలోమీటర్లకు మళ్లీ కుదించాం. డైరీ నుంచి టీటీడీకి సరఫరా చేసే ట్యాంకర్లు వీలైనంత సక్రమంగా సకాలంలో చేరటం కోసం ఈ డిస్టెన్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే క్రమంలో GPS ట్రాకింగ్ కూడా లాక్ చేశాం. దానితో డైరీ నుంచి బయలుదేరిన వెహికల్ డైరెక్ట్గా టీటీడీకే రావాలి తప్ప మధ్యలో గతంలో లాగా ఇంకొక AR డైరీకో ఇంకొక వైష్ణవి డైరీకో వెళ్ళి వేబిల్లులు మార్చుకొని మళ్ళీ టీటీడీకి వచ్చే వ్యవహారశైలి ఇక నడవదు. ఇదే క్రమంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారులు అలాగే NDDB అధికారులు నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యతా ప్రమాణాలు కూడా నిర్ధారించుకుంటున్నాం. వాళ్ళు నిర్ణయించిన ధరకి కొనుగోలు చేస్తున్నాం. ఈ క్రమంలో ఓపెన్ టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని ప్రోడక్టు 4 సార్లు టెండర్లు దక్కించుకున్నారు. తర్వాత ఇందాపూర్ డైరీ, మదర్ డైరీ, సంగం డైరీ లాంటి సంస్థలు ప్రతిష్టాత్మక దశాబ్దాల చరిత్ర కలిగిన లక్షలాది లీటర్లు బహిరంగంగా రైతుల నుంచి ప్రక్రియ చేసి ప్రాసెస్ చేసే సంస్థల నుంచి మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పని టీటీడీ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. అయినా సరే ఈ రోజు కూడా కౌన్సిల్లో వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు. ఒక సభ్యుడు కల్తీ నెయ్యి అంశం గురించి ఒక వాయిదా తీర్మానం ఇచ్చాడు. ఇంకొక సభ్యుడు ఇవాళ హెరిటేజ్ గురించి చర్చించాలి అని చెప్పని. నిన్న అచ్చెన్నాయుడు గారు సవాల్ చేశారు సభలో, హెరిటేజ్కి వ్యతిరేకంగా మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి ముందుకు తీసుకురండి అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే బొత్స సత్యనారాయణ అయినా సరే, వైసీపీ కౌన్సిల్ సభ్యులైనా సరే ఇవాళ సభలో తమకు సంఖ్యాబలం ఉందనే ఉద్దేశంతో సభని స్తంభింపజేసి విలువైన ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ బిల్లుల గురించి చర్చించనివ్వకుండా సభని స్తంభింపజేయటం ఒక ఫ్యాషన్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. నిజంగానే హెరిటేజ్కి వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి? ఇవాళ వీళ్ళ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్ విచారణ జరుపుతూ ఉంది. ఆ సిట్ని అప్రోచ్ అవ్వండి. సిట్ దగ్గరికి వెళ్ళి మీరు సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో ఈ ఫ్యాక్ట్స్ మర్చిపోయారు, ఇదిగో హెరిటేజ్ ప్రమేయం ఈ విధంగా ఉంది. ఇవాళ హెరిటేజీ చంద్రబాబు నాయుడు ఈ కల్తీ నెయ్యి సరఫరాదారులో వీళ్ళు కూడా ఒకళ్ళు అని చెప్పనే సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే సిట్కి ఇవ్వండి. ఇవాళ విచారణ జరుగుతుంది సిట్ కదా. మీరు ఇచ్చిన సాక్ష్యాలను బేస్ చేసుకొని ఏదైనా దాంట్లో వాస్తవ సమాచారం ఉంటే సిట్ కూడా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ నిజంగా హెరిటేజ్ ప్రమేయం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని దోషిగా నిర్ధారించే సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడో సిట్ని అప్రోచ్ చేయి ఉండేవాళ్ళు. కానీ మీకు కావాల్సింది అర్థవంతమైన విచారణ కాదు, సభలో అర్థవంతమైన చర్చ కాదు, మీ మీద వస్తున్న ఆరోపణలు. ఇవాళ హిందూ సమాజంలో మీ మీద పెరుగుతున్న వ్యతిరేకత, మీ పట్ల వ్యక్తమవుతున్న చీత్కారాలకి నుంచి సమస్యను పక్కదోవ పట్టించడం కోసం ఏదో ఒక రకమైన పిడివాదంతో, ఏదో రకమైన అబోధ కల్పనలతోటి విలువైన కాలాన్ని చర్చని పక్కదోవ పట్టించాలని మీరు అనుకుంటున్నారు. మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా మీరేం చేశారు, మీ పాలనా హయాంలో తిరుమల శ్రీవారికి ఏం జరిగింది, భక్తులకి ఏ అనుభవం ఎదురైంది అనేది ఆల్రెడీ భక్తులు ఒక రియలైజేషన్కి వచ్చేశారు. కాబట్టి ఇవాళ ఒక్కొక్క పీఠాధిపతి తమ స్పందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100% ఇప్పటికే మీ చర్యల కారణంగా కోట్లాది మంది హిందూ సమాజంలో తీవ్ర వ్యతిరేకత మీరు మూటగట్టుకున్నారు. ఇంకా ఈ సభలో ఈ కుప్పిగంతుల పిల్లి మొగ్గలు మానకుండా ఇవాళ సభ్యులుగా ఏ సభకైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆ సభలో ప్రజల సమస్యలు ప్రస్తావించకుండా ఈ విధంగా ఈ అర్థం లేని ఈ వితండవాతంతో ఈ సమయాన్ని వృధా చేసే ఈ చర్యల వల్ల మీకు అదనంగా ఒరిగే మైలేజ్ లేకపోక ప్రజలలో మీరు ఇంకా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.